నగరంలో రోజురోజుకి ప్రయాణికుల తాకిడి పెరుగుతుంది. మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బస్సులు ఉపయోగంలో లేకుండా తుప్పుపట్టిపోతున్నాయి. గతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందుబాటులోకి తెచ్చిన వజ్రా బస్సుల దుస్థితి ప్రస్తుతం చూద్దాం. ఏసీ అద్భుతమైన సీటింగ్ సౌకర్యంతో విలాసవంతమైన ప్రయాణంతో ప్రజలకు చక్కని ప్రయాణానుభూతినిచ్చేందుకు 7 ఏళ్ల క్రితం 100 వజ్ర బస్సులను టీఎస్ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఈ బస్సుల కోసం 22 కోట్లు వెచ్చించారు. వీటిలో ఓ 50 బస్సులు ముషీరాబాద్ ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలంలో చానాళ్ల నుంచి వృధాగా పడి ఉన్నాయి. ఈ వజ్ర బస్సుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తుప్పుపడుతున్నాయి. 2017లో గత ప్రభుత్వం హయాంలో వజ్ర బస్సుల సేవలను ఆర్టీసీ ప్రారంభించింది. మెహదీపట్నం, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ నుంచి కరీంనగర్, వరంగల్, గోదావరి ఖని తదితర చోట్లకు తిప్పింది. అయితే 2 ఏళ్లు కూడా నడపకుండానే పక్కన పెట్టేసింది. ఆన్లైన్ బుకింగ్ ద్వారానే టికెట్ ఉండడం, ఛార్జీలు భారీగా ఉండడం, 50% మించి ఆక్యుపెన్సీ లేకపోవడంతో సర్వీసుల్ని నిలిపేసింది ఆర్టీసీ. కొంతకాలం ఈ బస్సుల్ని శుభకార్యాల కోసం అద్దెకిచ్చారు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ రావడం లేదంటూ డిపోలకే పరిమితం చేశారు. మిగతా 50 బస్సులు 10 కార్గో సేవల కోసం వినియోగించుకుంటుండగా మిగతా 40 బస్సులు జిల్లాల డిపోల్లో ఉన్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సులకు ప్రయాణికుల తాకిడి కూడా పెరిగింది. ఈ సమయంలో బస్సులు ఇలా ప్రజలకు అందుబాటులో లేకుండా నిరుపయోగంగా ఉంటున్నాయి. ఈ వజ్ర బస్సులు కండిషన్ లో ఉన్నప్పుడే అమ్మితే సగం డబ్బులైనా ఆర్టీసీ ఖాతాలోకి వచ్చేవి కదా అంటూ కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ బస్సులను అమ్మకుండా మూలన పడేయడంతో ఇవాళ అవి ఎందుకు పనికిరాకుండా పోయాయని అంటున్నారు. ఏడేళ్ల క్రితం ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చిన వజ్రా బస్సులు నేడు తుప్పు పట్టిపోతున్నాయి. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ముషీరాబాద్ బస్ భవన్లో ఇలా ఎందుకు పనికి రాకుండా మనకు కనిపిస్తున్నాయి. అయితే 2017లో ఈ బస్సు సేవలన్నీ అందుబాటులోకి తెచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏసీ చక్కటి సీటుతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా అయితే ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. అందులో సగం బస్సులు అయితే ఇలా ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి. కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ నుంచి కూడా గోదావరి ఖని, కరీంనగర్, వరంగల్ తదితర ప్రదేశాలకైతే ఈ బస్సులను తిప్పారు. అయితే 2 ఏళ్లు కూడా గడవక ముందుకే వీటి పరిస్థితి అయితే ఇలా ఉంది. అప్పట్లో ఈ బస్సుల్లో ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఉండడము, ఛార్జీలు కూడా అధికంగా ఉండడంతో ప్రజాదరణ సరిగా లభించలేదు. ఆ తర్వాత ఇందులో కొన్ని బస్సులని ఫంక్షన్ల కోసం కూడా తిప్పడం జరిగింది, ఫంక్షన్ హాల్ల కోసం కూడా. అయినప్పటికీ వీటికి ప్రజాదరణ లభించకపోవడంతో వీటి పరిస్థితి అయితే ఇలా ఉంది. ఎటువంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఇవైతే తుప్పుపట్టిపోతున్నాయని చెప్పాలి. అయితే 50 బస్సుల్లో 10 బస్సులని కార్గోకు కేటాయించారు. 40 బస్సులు అయితే జిల్లాలోని డిపోలో ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే నగరంలో కూడా రద్దీ ఎక్కువగా ఉంది. ఓవైపు మహాలక్ష్మి ఉచిత ఫ్రీ పథకం వల్ల కూడా బస్సులకి తాకిడి కూడా ఎక్కువ పెరిగింది, ప్రయాణికుల తాకిడి. ఈ నేపథ్యంలో బస్సుల అవసరం ఎంతున్నప్పటికీ కూడా అందులో కొన్ని బస్సులు ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోవడము, కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం కూడా ఇలా వృధాగా పోవడంపై అయితే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సులు మంచి కండిషన్లో ఉన్నప్పుడే వీటిని అమ్మినట్లయితే, సగం బస్సులు అయినా సరే వీటిని అమ్మినట్లయితే కొంత డబ్బైనా మిగిలి ఉండేదని, ఇప్పుడు ఇలా ఎందుకు పనికిరాకుండా పోవడము, తుప్పుపట్టి పోవడం జరుగుతుందని, కనీసం వీటిని తుక్కు కింద వేసిన కొన్ని డబ్బులైనా లభిస్తాయనే ఉద్దేశం అయితే వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.